హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే థర్మల్ ఫిజిక్స్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనం సెకండ్ వీడియోలో 14 ప్రాబ్లమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది థర్డ్ వీడియోలో మనకి ఈ థర్మల్ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు మొదటగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిప్లొమా స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా ఇతరులకు షేర్ చేయండి, ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు. సో అలాగే లైక్ చేయండి అమ్మా. సో మన ఛానల్ని ఏ విధంగానే సపోర్ట్ చేస్తూ అలాగేనా ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి వీలుంటుంది. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను అనేకమైన వీడియోస్ చేస్తూ ఉంటామమ్మా. ఒకసారి చూడండి, టాపిక్లోకి వెళ్దాం. ఇక 15th ప్రాబ్లం. ఏ గ్యాస్ ఎట్ 30 degrees centigrade ఆక్యుపైస్ 75 into 10 cube liters. ఓకేనా. సో ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ 90 degrees centigrade వెన్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. సో ప్రాబ్లంకి ఆన్సర్ సొల్యూషన్ వచ్చరికి ఇది T1 అనుకుంటాం. ఇది వచ్చారు V1. సో లీటర్లో ఇచ్చాడు కాబట్టి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ క్యూబ్ అనమాట. SI యూనిట్లో మార్చుకుంటాం. సో ఇది వచ్చరికి 90 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 90 + 273 అనేస్తాం. సో మనకి కనుక్కోవాల్సింది V2 కనుక్కోవాలి. ఓకే, ఒకసారి ప్రాబ్లం సొల్యూషన్లోకి వెళ్దాం. ఇది మనకు ఉన్నటువంటి సొల్యూషన్. సో T1 అనుకున్నాం. సో T1 అనేది 30 + 273. సో యాడ్ చేసాం. అంటే 75 10 క్యూబ్ అంటే లీటర్ బదులు 10⁻³ వేస్తాం. 10⁻³ 10 క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. మిగతాది 75 మీటర్ క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ T2 అనేది 90 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ప్లస్ 273 యాడ్ చేస్తే మనకి 363 కెల్విన్ వస్తుందమ్మా. సో మన ఫార్ములా ఏంటి, V2 కనుక్కోమన్నాడు కాబట్టి యాజ్ పర్ చార్లెస్ లా V1/T1 ఈజ్ ఈక్వల్ V2/T2 నానా. దీంట్లో V2 అనేది మనం కనుక్కోవాలి కాబట్టి V2 ఇక్కడే ఉంచేద్దాం. మిగతా రిమైనింగ్ టర్మ్స్ అటు తీసుకెళ్తే V1 × T2/T1. సో అదే రాసుకున్నాం. తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే V2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అనేది 75 ఇంటూ సంథింగ్ చేసాం. ఉన్నటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 89.85 సెంటీమీటర్ ఆఫ్ Hg వచ్చిందమ్మా. ఇది ఆన్సరు. సో అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం 16th ప్రాబ్లం నాన్న. 16th ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఒకసారి చూద్దాం. 16th ప్రాబ్లంలో అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది. సో ద వాల్యూమ్ ఆఫ్ ఏ సర్టెన్ మాస్ ఆఫ్ ఎయిర్ ఎట్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ 500 cc. సో ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ ది 162 సెంటిగ్రేడ్. ఈ ప్రెషర్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. ఇది మనకి ఇచ్చినటువంటిది. T1 ఇచ్చాడు, నెక్స్ట్ V1 ఇచ్చాడు, T2 ఇచ్చాడు. నెక్స్ట్ కనుక్కోమంది ఏంటి అంటే వాల్యూమ్ V2 కనుక్కోమన్నాడు. సో దాన్ని బట్టి మనకి సొల్యూషన్ ఏ విధంగా చూసుకుంటాము అంటే 16th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. T1 అనేది మనకి ఇచ్చిన దాని ప్రతిదానికి కూడా ప్లస్ 273 యాడ్ చేయాలి. యాడ్ చేసాం. V1 500 cc ప్లస్ T2 కూడా మనం 162 ఇస్తే ప్లస్ 273 యాడ్ చేసాం. 435 కెల్విన్ వచ్చింది. V2 కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా అగైన్ V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. సో V2 దీని నుంచి V2 కావాలనుకుంటే V2 ఇక్కడే ఉంచేద్దాం. V1 × T2/T1 వేస్తాం. సో 500 ఇంటూ మనకి వచ్చిన వాల్యూస్ ఏదైతే మన గివెన్ డేటాలో ఉన్నాయో ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే మనకు వచ్చింది ఎంత అంటే V2 ఈజ్ ఈక్వల్ టు మనకు క్యాన్సిల్ అవగా సంథింగ్ ఎన్ని వచ్చినాయి 750 cc వచ్చిందమ్మా. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 17th ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం. 17th ప్రాబ్లం ఏంటి, ఏమి ఇచ్చాడు అంటే ఏ గ్యాస్ ఆఫ్ ఏ వాల్యూమ్ 40 liters heated 90 degree cc at a constant pressure. So if the gas expands to 46.39 liters, find its initial temperature అన్న ఒరిజినల్ టెంపరేచర్ అన్న. సో దట్ ఈస్ ద T1 అనమాట. T1 కనుక్కోవాలి. ఓకేనా. సో దీన్ని బట్టి మనం చూద్దాం. దీంట్లోకి మనకి క్వశ్చన్ చూస్తే V1 ఇచ్చాడు, V2 ఇచ్చేసాడు, T1 ఇచ్చాడు, T2 ఇచ్చాడు, T1 కనుక్కోమన్నాడు. సో దాని ప్రకారం యాజ్ పర్ 17th ప్రాబ్లం 17th క్వశ్చన్ వచ్చారు. సొల్యూషన్ చూద్దాం. సో ఇది 17th. V1 ఇచ్చాడు, T1 ఇచ్చేసాడు, ప్లస్ 273 యాడ్ చేసాం ప్రతిదానికి. T2 ఇచ్చేసాడు, ప్లస్ T2 కనుక్కున్నాం మనం. ప్లస్ 273 యాడ్ చేసి కనుక్కున్నాం. V2 అనేది ఇచ్చేసాడు, T1 కనుక్కోమన్నాడు. ఫార్ములా సేమ్ అగైన్ V1/T1 ఈజ్ ఈక్వల్ V2/T2. సో దీని నుంచి V1/V2 మనం కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలి, T1 కనుక్కోవాలి కాబట్టి ఈ T1 యువతల తీసుకెళ్ళాం. V2 అనేది ఇటు వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏమని తీసుకుంటాము అంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. సో దీని ప్రకారం T1 సపరేట్ చేసేసాం. V1 × T2/V2 రాసుకున్నాం. సో దీని ప్రకారం మనం V1 అంటే ఇచ్చినటువంటి డేటా ప్రకారం 40 liters ప్లస్ 363 T2 డివైడెడ్ బై V2 అనేది 46.39. సో దీని ప్రకారం రాస్తే మనకి
టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసరికి 312.99 వస్తుంది. సో ఇది నియర్లీ అప్రాక్సిమేట్గా మనకి 313.1 కాబట్టి 313గా రాసేసాం. మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మార్చుకోవాలి అంటే -273 చేయాలి. చేస్తే మనకి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుందమ్మా. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా? దట్ ఈస్ ద 17th ప్రాబ్లం. ఓకే, 18th ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం. 18th ప్రాబ్లం వచ్చేసరికి మన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. The pressure of a gas at a temperature 27 degrees centigrade is 70 millimeter of Hg of ఇది. So find the its pressure at a temperature 227 degrees centigrade if it is heated at constant volume. సో మనకి వాల్యూమ్ అనేది కనుక్కోమంటున్నాడు. ప్రెషర్ అనేది ఇచ్చేసాడు, మనకి P1 ఇచ్చేసాడు, T1 ఇచ్చేసాడు, మళ్ళీ అంటే ప్రెషర్ కనుక్కోమంటున్నాడు, P2 కనుక్కోమంటున్నాడు, మళ్ళీ T2 కూడా ఇచ్చేసాడు. దాన్ని బట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం. 18th ప్రాబ్లం సొల్యూషన్. T1 ఇచ్చేసాడు, 27 + 273 యాడ్ చేసాం 300 కెల్విన్. సో P1 ఇచ్చేసాడు 70 millimeter of Hg. T2 ఇచ్చేసాడు 227 + 273 యాడ్ చేయాలి ప్రతిదానికి, అండ్ P2 కనుక్కోవాలి. ఫార్ములా అకార్డింగ్ టు గేల్-లూసాక్స్ లా. సో ప్రీవియస్ ఇయర్ అయితే ఈ గేల్-లూసాక్స్ అనేది చార్లెస్ సెకండ్ లా అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ అయితే మనకి C23 కరికులం ప్రకారం గేల్-లూసాక్స్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు గేల్-లూసాక్స్ లా ఫార్ములా ఈజ్ P1/T1 = P2/T2. సో P2 అనేది మనకు కావాలి కాబట్టి P2 ఎక్కడే ఉంచేద్దాం, మిగతా ఎక్కడ తీసుకెళ్ళిపోదాం. P1 × T2/T1. సో ఇచ్చినటువంటి డేటా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన డేటాలో 116 క్యాలిక్యులేట్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 70 × 5/3 చేస్తే మనకి 116.66 116.66 సెంటీమీటర్ ఆఫ్ Hg వచ్చింది. ఓకేమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం 19th. The pressure of a gas is 70 centimeter of Hg at 27 degrees centigrade. Find the final pressure when the gas is heated 227 degrees centigrade, keeping its volume is constant. సో దీని ప్రకారం అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 70 సెంటీమీటర్ P1 మనకి ఏమని ఇచ్చాడు, ప్రెషర్ ఫైనల్ ప్రెషర్ కనుక్కోమన్నాడు కాబట్టి P2 కనుక్కోమన్నాడు. P1 ఇచ్చేసాడు, T1 ఇచ్చేసాడు 27 + 273, T2 ఇచ్చేసాడు. ఓకే, మళ్ళీ సేమ్ ఫార్ములా అగైన్. Problem number 19. This is the 7 centimeter of Hg P1 and T1 వచ్చేసరికి 27 + 273 300 కెల్విన్. అండ్ దెన్ ఇక T2 వచ్చేసరికి 227 + మళ్ళీ 227 500 కెల్విన్. P2 కనుక్కోవాలి. ఫార్ములా అమ్మ P1/T1 = P2/T2. సో P2 అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి కాబట్టి P2 ఎక్కడే ఉంచేద్దాం, మిగతా ఎక్కడ తీసుకెళ్దాం. P1 × T2/T1. సో P1 అంటే మనకి ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చినటువంటి డేటా ప్రకారం అకార్డింగ్ టు 70. ఓకే, 70 × T2 అంటే 500 / T1 300 క్యాన్సిల్ చేస్తే మనకి 116.66 సెంటీమీటర్ ఆఫ్ Hg క్యాల్కులేట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ 20th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ gas at -20 degrees centigrade was heated at constant volume up to 37 degrees centigrade. Okay, at which the pressure is 75 centimeter of Hg. Find its original pressure. Original pressure means P1 కనుక్కోమంటున్నాడు. సో -20 + 273 అనేది మనం చేస్తే మనకు వచ్చే 253 వస్తుంది. T1 ఇచ్చేసాడు, నెక్స్ట్ T2 ఇచ్చేసాడు, P1 ఇచ్చేసాడు, P2 ఇచ్చాడు, P1 కనుక్కోవాలి. సో 20th ప్రాబ్లం 253 కెల్విన్ అమ్మ ఇది. సో -20 + 273 చేస్తే 220 తీసేస్తే 253 కెల్విన్. T2 ఇచ్చాడు 37 + 273. ఏదైనా ఇవ్వని నాన్న, ఇక్కడ -20 ఇస్తే +273 యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ కాబట్టి డిలీట్ చేస్తాం. అక్కడ ఏదైనా ఇవ్వని, ఇక్కడ ప్లస్ మాత్రం 273 యాడ్ చేయాలి. సో 37 ఇచ్చాడు +273 యాడ్ చేస్తే 310. P2 ఇచ్చేసాడు 75 సెంటీమీటర్ ఆఫ్ Hg. P1 కనుక్కోమన్నాడు. ఫార్ములా P1/T1 = P2/T2. దీన్ని బట్టి మనకు P1 కావాలి కాబట్టి P1 ఇక్కడే ఉంచేయండి. T1 × P2/T2. సో ఇది తీసుకెళ్ళిన ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అబవ్ వాల్యూస్ ఇవన్నీ మన 61.209 వస్తుంది. సో దీన్ని 209 ఉంది కాబట్టి పక్కనే అప్రాక్సిమేట్గా 61.21 సెంటీమీటర్ ఆఫ్ Hg. ఓకే, నెక్స్ట్ 21 ప్రాబ్లం. A given mass of a gas at -73 degrees centigrade exerts a pressure of 760 centimeter of Hg. అంటే -73 + 273 వేస్తాం. T1 ఇచ్చేసాడు, దిస్ ఈస్ ద ప్రెషర్ P1 ఇచ్చేసాడు, వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ అన్నాడు. సో వాట్ విల్ ద ప్రెషర్, P2 కనుక్కోమన్నాడు, T2 ఇచ్చేసాడు 27 + 273. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ హౌ మచ్ 21. ఓకే, ఇచ్చిన డేటాను రాసుకున్నాం. +270 -73 + 273 వేస్తే 270 డిలీట్ చేసేస్తే 60 సెంటీమీటర్ ఆఫ్ Hg అనేది
P1. సో T2 వచ్చేసరికి మనకి 300 కెల్విన్ 27 + 273 చేస్తే P2 కనుక్కోవాలి. P2 ఎక్కడే ఉంచేసాం, ఫార్ములాలో సేమ్ P1 × T2/T1. సో సబ్స్టిట్యూట్ చేసాం, క్యాన్సిల్ అయిపోయినాయి. సో 200/2 20 × 10/200/3 66.66 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అమ్మ ఆన్సర్ వచ్చేసరికి. దిస్ ఈస్ ద 21 ప్రాబ్లం. నెక్స్ట్ 22 ప్రాబ్లం వచ్చేసరికి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ gas at a pressure of 72 cm of Hg is heated to 102 degrees centigrade. So at constant volume, if the final pressure is 90 cm of Hg, అంటే P2 ఇచ్చేసాడు, P1 ఇచ్చేసాడు, క్యాలిక్యులేట్ ద ఇనీషియల్ టెంపరేచర్ అంటే T1 కనుక్కోమన్నాడు. దాన్ని బట్టి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, P1 ఇచ్చేసాడు 70 cm Hg, T2 102 ఇచ్చాడు కదా, 102 + 273 375 కెల్విన్. P2 ఇచ్చేసాడు 90 cm ఆఫ్ హెచ్జీ. ఓకే, T1 కనుక్కోమన్నాడు. సో దీన్ని బట్టి ఫార్ములా P1/T1 = P2/T2. గేల్ సాక్స్లో ఇవన్నీ కూడా మోడలు ప్రాబ్లమ్స్. దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలి, T1 కనుక్కోవాలి కాబట్టి T1 అటు తీసుకెళ్దాం, P2 కింద తీసుకొద్దాం. P1/P2 = T1/T2. సో T1 ఇక్కడే ఉంచేద్దాం, ఇటు తీసుకెళ్తే క్రాస్ మల్టిప్లై చేయి P1 × T2/P2. సో P1 అంటే ఎంతమ్మా ఆల్రెడీ ఇక్కడ 72 వేస్తాం. T2 అంటే ఎంతమ్మా ఆల్రెడీ 375 డివైడెడ్ బై P2 అంటే హౌ మచ్ 90 cm ఆఫ్ హెచ్జీ. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత వచ్చిందంటే క్యాన్సిల్ చేయగా మనకి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 300 కెల్విన్ వచ్చింది. 300 కెల్విన్ కాస్త -23 చేయాలి. 300 కెల్విన్ అంటే ఎంత మనకి? సో దీని నుంచి 300 - 27 డిగ్రీ సెంటిగ్రేడ్ చేస్తే కెల్విన్లోకి వచ్చేసింది. సో దీన్ని బట్టి మనకి 273 300 - 273 చేస్తే మనకి 27 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఓకే, ఇది ఓకే, దట్స్ ఆల్. దీస్ ఆర్ ద 22 ప్రాబ్లం. ఇంతవరకు మనకి ప్రాబ్లమ్స్ అనేవి సేమ్ మోడల్. ఒక మోడల్ వచ్చేసరికి చార్లెస్ లా V1/T1 = V2/T2. అండ్ రెండో మోడల్ వచ్చేసరికి P1/T1 గేల్ సాక్స్ లా P1/T1 = P2/T2. మోడల్ మీద ఇవన్నీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మన ప్రాబ్లమ్స్ అనేవి మోడల్ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద PV/T = R వస్తుంది కదా, అంటే దట్ మీన్స్ P1 V1/T1 = P2 V2/T2 అనేటువంటి ఒక మోడల్ మీద సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.